ఇప్పుడు గ్రామ స్వరాజ్యం విషయానికొస్తే, ఇందాక పెద్ద పదం వాడాడు లక్ష్మణరావు అన్న. గ్రామ స్వరాజ్యము జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొట్టారని చెప్పేసి. గ్రామ స్వరాజ్యం అంటే గ్రామానికి ప్రధానమైనటువంటి ఈక్వల్ టు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ చేతిలో సర్వాధికారాలు ఉండడము, అదే టైంలో గ్రామ సభల ద్వారా లోకల్ గా ఉన్నటువంటి అవసరాలు ఎట్ ఏ టైము వస్తున్నటువంటి ఆదాయము కూడా ప్రజల సమక్షంలో మీకేం కావాలి, మన ఆదాయం ఇంత వచ్చింది, ఈ శాఖ ద్వారా ఇంత వచ్చింది, ఈ పన్నుల ద్వారా ఇంత వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి అటవీ సంపద ద్వారా మనకి ఇంత వచ్చిందని ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో లెక్కలు పెట్టి ఊరికి కావాల్సినటువంటి అవసరాలను ప్రజల ద్వారా తెలుసుకొని మరి తీర్చడం. దాని ద్వారా గ్రామాలు కనుక అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా దేశం అభివృద్ధి చెందిద్ది అన్నది ప్రధానంగా గాంధీ గారి వాదన. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అంటే, గ్రామ స్వరాజ్యం కింద ఉన్నటువంటి కేంద్రం నుంచి విడుదలయ్యేటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఉన్న నిధులన్నింటినీ కూడా గోటలకు రంగులు వేయడానికి, వాలంటీర్లకు శాలరీలు ఇవ్వడానికి, సాక్షి పేపర్ కొనివ్వడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మొహాలతో స్టిక్కర్లు తీసుకొచ్చి ఇళ్లకేయడానికి, వీటన్నింటికి ఉపయోగించి రూపాయి కూడా పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీ నిధులు అనేవి ఆ పంచాయతీకి గాని ఆ గ్రామానికి గాని చెందకుండా, ఆ సర్పంచ్ యొక్క సంపూర్ణ సహకారం కూడా లేకుండా వీళ్ళు ఇష్టారీతిగా నిధులను తీసుకెళ్లి దుర్వినియోగం చేసేసి ఏ గ్రామంలో కూడా ఆ శాఖ ద్వారా 5 పైసలు కూడా ఖర్చు చేసింది లేదు, అరంగుళం కూడా రోడ్డు వేసింది లేదు. ఈ విషయం అందరికీ తెలిసింది. పెద్ద పెద్ద మాట్లాడినాడు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు చెప్పుకుంటే సిగ్గు చేయట. 5 ఏళ్ల కాలంలో కొన్ని విలేజెస్ లో అసలు కాలువలో పూడిక తీయల, కనీసం దోమల సీజన్ లో దోమల మందు కొట్ల, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా సరే కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్ల. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే, అంత పెద్ద కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా బ్లీచింగ్ పౌడర్ లో మైదా మిక్స్ చేసి మరీ కలిపారు. ప్యూర్ అయినటువంటి బ్లీచింగ్ పౌడర్ సప్లై చేయాలి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గ్రామాలకి. ఇట్లాంటి పరిస్థితి, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర గ్రామాల్లో నెలకొంటే, వాలంటీర్లు రాజ్యం వెళితే సర్పంచులు కూడా లక్షలు ఖర్చు పెట్టి ప్రజలందరూ ఎన్నుకోవడం ద్వారా గెలిచినటువంటి సర్పంచ్ ఒక డమ్మీ క్యాండిడేట్ గా గ్రామాల్లో మిగిలిపోయి 5,000 రూపాయలకి వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టుకుని వాలంటీర్ల ద్వారా గ్రామాల మీద హుకుం అది ఒక నియంత్రణ టైప్ లో పాలించారు తప్ప అక్కడెక్కడ స్వరాజ్యమే లేదు, గ్రామాల అభివృద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి కాలంలో 5 ఏళ్ల పాటు. మరి మీకేం కనిపించిందో మాకేం కనిపించిందో మాకు అర్థం కావట్లా.